కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి అలైడ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ ఇంకొన్ని రోజులలో రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఎవరైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఏహెచ్ఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందే ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోండి. సో దట్ మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. మనం ప్రీవియస్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎవ్రీవన్ ఈస్ కమింగ్ టు అవర్ ఛానల్ అండ్ విజిటింగ్ అవర్ ఛానల్ అండ్ సో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అప్పుడు మాత్రమే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎక్కువ మంది మన ఛానల్ని చూడడం వల్ల సో నాకు కూడా కొంచెం లైక్ ఏంటంటే ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అనే మోటివేషన్ అనేది వస్తుంది అన్నట్టు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో బిఫోర్ గోయింగ్ టు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సో నేను మన ఛానల్ సైడ్ నుండి అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. సో 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్కి మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ గైడెన్స్ లోపల నేను మీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి నేనైతే డీటెయిల్గా చెప్తా. సో ఏమేమి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి థింగ్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి డీటెయిల్గా నేనైతే గైడ్ చేస్తాను అన్నట్టు మిమ్మల్ని. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్, బీఎస్సీ, ఎంఎల్టీ ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కూడా నేను మన ఛానల్ నుండి గైడెన్స్ అయితే ఇస్తా. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అనే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతోపాటుగా మనం లైక్ ఫేజ్ 1లో సీట్ రావడానికి ఏం చేయాలి అని చెప్పి, సో ఎట్లాంటి ప్రాసెస్ ఉన్నాయని చెప్పి వీడియోస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన యాప్ లోపల. అండ్ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించిన పీడిఎఫ్స్, ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు అండ్ కేటగిరీ వైజ్ సీట్స్ లిస్టు, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్తో పాటు మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో లైవ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. లైవ్స్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను లైవ్ లోపల అడగవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం జస్ట్ ఫర్ 154 రూపీస్ 6 months. ఓకేనా. సో అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఈ గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది గైడెన్స్ గురించి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేస్ ఇన్ అవర్ యాప్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అసలు ఏహెచ్ఎస్ లోపల, ఓకేనా. సో ఇదంతా కూడా 2024 బేస్డ్, ఓకేనా. సో 2024 బేస్డ్ ఇది, ఓకేనా. సో ఎవ్వరు కూడా 25 అని చెప్పి అనుకోకూరి, 24 బేస్డ్, 24ని బేస్ చేసుకుని నేను చెప్తున్నా. కొన్ని చేంజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు ఈ ఇయర్. సో ఎట్లాంటి చేంజెస్ అని చెప్పి తెలియదు, ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏమైనా చేంజెస్ అవుతాయి కావచ్చు అని చెప్పి నేను ఇయర్ కూడా మెన్షన్ చేస్తున్నా. కాబట్టి సో ప్రాపర్గా చూడండి వీడియోని, సో దట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మనకి ప్రీవియస్ 2024 లోపల బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్, ఓకేనా. బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్కి సంబంధించి కంబైన్ నోటిఫికేషన్ 3 కోర్సెస్కి సంబంధించి కంబైన్ నోటిఫికేషన్ ఇది. ఈ కంబైన్ నోటిఫికేషన్ లోపల మనకు అరౌండ్ ఒక 15 కోర్సులు ఉంటాయి, ఓకేనా. 15 కోర్సులు అయితే ఉంటాయి అన్నట్టు మనకి. సో ఈ 15 కోర్సెస్ లోపల బీఎస్సీ, ఎంఎల్టీ ఒకటి అండ్ బీపీటీ ఒకటి, ఓకేనా. బీఎస్సీ, ఎంఎల్టీ ఒకటి, బీపీటీ ఒకటి, మిగతాయి 13 కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఈ 13 కోర్సెస్ లోపల అనస్థీషియా టెక్నాలజీ అని చెప్పి, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని చెప్పి, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అని చెప్పి, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అని చెప్పి, ఆప్టోమెట్రీ అని చెప్పి, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరోసైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ. ఇవి 13 కోర్సులు ప్లస్ బీఎస్సీ, ఎంఎల్టీ ఒకటి, బీపీటీ ఒకటి. సో మొత్తం 15 కోర్సులకు సంబంధించి సింగిల్ అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో నువ్వు ఒకటే అప్లికేషన్ తోటి 15 కోర్సులలో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఈ 15 కోర్సులకు సంబంధించి ఒకటే ఆన్లైన్ అప్లికేషను. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చెప్తా. సో ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీ వన్ హ్యాస్ వన్ డౌట్. బీపీటీకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుందేమో, బీఎస్సీ, ఎంఎల్టీకి సపరేట్ వస్తుందేమో, అనస్థీషియాకి సపరేట్ వస్తుందేమో, రేడియాలజీకి సపరేట్ వస్తుందేమో అనే డౌట్లు ఉన్నారు అన్నట్టు. ఆ డౌట్కి క్లారిఫికేషన్ అది, ఓకేనా. సో నేను వీడియోస్ ఎట్లా చేస్తా కదా అంటే, సో ఏంటంటే సపరేట్గా మీరు కొన్ని డౌట్లు అడుగుతూ ఉంటున్నట్టు ఆ డౌట్స్ కొన్ని వీడియోస్ మధ్య లోపల కవర్ అయిపోతాయి,
ఓకేనా. నేను రిప్లై ఇవ్వట్లేదు అది ఇది అనుకుంటారు, కానీ మీరు వీడియోని ప్రాపర్గా చూస్తే మీ డౌట్స్ అని కూడా క్లారిఫికేషన్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. సో అది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డాక్యుమెంట్స్, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకు ఎస్ఎస్సి మెమో కావాలి. ఎస్ఎస్సి మెమో. సో ఎస్ఎస్సి మెమో దాన్ని మనం బర్త్ సర్టిఫికేట్ లాగా కన్సిడర్ చేస్తారు అన్నట్టు. ఎస్ఎస్సి మెమో అనేది మ్యాండేటరీ. ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఎస్ఎస్సి మెమో అనేది మనం ఆన్లైన్ లోపల డైరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్ మెమో, 10+2 మెమో. ఓకేనా. ఇంటర్మీడియట్ మెమో, ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే 10+2 మీరు ఏదైతే క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించిన మెమో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ బోనఫైడ్. ఓకేనా. 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు బోనఫైడ్స్, ఇవి మ్యాండేటరీ. ఓకేనా. 9th 10th తర్వాత 11th 12th. ఓకేనా. 9th 10th 11th 12th ఇవి. సో ఇదొక పీడిఎఫ్, ఇదొక పీడిఎఫ్, రెండు పీడిఎఫ్లను మెర్జ్ చేసి మనం ఒకటే పీడిఎఫ్ లాగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 9th 10th 11th 12th ఈ నాలుగిటిని ఒకటే పీడిఎఫ్లో మనం కంప్రెస్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇంటర్మీడియట్ బోనఫైడ్, 10th క్లాసు బోనఫైడ్, అండ్ దాని తర్వాత 9th క్లాస్ది 10th క్లాస్ది. ఓకేనా. 9th క్లాస్ది 10th క్లాస్ది, ఇంటర్మీడియట్ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇవి బోనఫైడ్స్. ఓకేనా. సో 9th క్లాస్ నుండి 12 లైక్ 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోనఫైడ్స్ ఎందుకు అంటే లోకల్ స్టేటస్ని తెలుసుకోవడానికి. ఓకేనా. లోకల్ స్టేటస్ని తెలుసుకోవడానికి. ఒకవేళ మీకు ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ లేదు అని అంటే మీరు రెసిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే లాస్ట్ 4 years తెలంగాణలో మీరు చదివినట్టయితే ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ ఇంటర్ కానీ చేయనట్టు అయిన సిచ్యువేషన్ లోపల మీకు అవసరం లేదు అన్నట్టు. ఓకేనా. రెసిడెన్స్ అనేది అవసరం లేదు. అండ్ మీకు బోనఫైడ్స్ మాత్రం 9th 10th 12 ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటే రెసిడెన్స్ అవసరం లేదు. 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ లేకపోతే మీకు రెసిడెన్స్ అనేది అవసరం అన్నట్టు. ఓకేనా. సో ఎవరైనా కూడా రెసిడెన్స్ తీసి పెట్టుకోరు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. సో 100-150 రూపాయలలో అయిపోతుంది. మా అంటే 200-300 కూడా కావచ్చు. మాకు రెసిడెన్స్ తోటి పెద్ద ప్రాబ్లం కాదన్నట్టు. ఓకేనా. సో ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, అండ్ దాని తర్వాత బోనఫైడ్. 9th క్లాస్ది 10th క్లాస్ది బోనఫైడ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోనఫైడ్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనకి టీసీ. ఓకేనా. ఇంటర్మీడియట్ టీసీ, ఇంటర్ టీసీ. సో ఏదైతే మీరు లైక్ క్వాలిఫైడ్ ఉంటారు కదా, సో మీరు ఏదైతే క్వాలిఫైడ్ అయ్యారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన టీసీ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ దాన్ని మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటాం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయానికి వస్తే 2025-26 కావాలి. 2025-26 ఈడబ్ల్యూఎస్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు. మ్యాండేటరీ ఇది ఈడబ్ల్యూఎస్ అనేది. నీకు అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ కోటా లోపల రిజర్వేషన్ కావాలనుకుంటే ఇది నీకు మ్యాండేటరీ. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటాం. నీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే మాత్రం, రిజర్వేషన్ కావాలనుకుంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ మ్యాండేటరీ, లేకపోతే లైట్ తీసుకో. ఓకేనా. కొంతమందికే ఉంటుంది. ఇప్పుడు ఓసీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది అన్నట్టు, మిగతా వాళ్ళకి ఉండదు. ఓకేనా. సో ఓసీ వాళ్ళకి మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఈడబ్ల్యూఎస్ ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్ని క్లైమ్ చేసుకోవడానికి. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కావాలి అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ప్రొవైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. లేటెస్ట్ క్యాస్ట్ ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ అంటే సో ఈ 2 to 3 years లోపల ఉంటే బెస్ట్, అండ్ 2025 ఉంటే ఇంకా బెస్ట్. ఓకేనా. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం. అండ్ దెన్ దాని తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్. ఈ పేరెంటల్ ఇన్కమ్ అంటే సో ఇన్కమ్ లోపల పేరెంట్స్ ఇన్కమ్ ఉండాలి. ఓకేనా. పేరెంటల్ ఇన్కమ్ అంటాం. పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ పేరెంటల్ ఇన్కమ్ లోపల ఏంది కదా అంటే మీ నేమ్ వస్తుంది, మీ ఫాదర్ నేమ్ వస్తుంది, మీకు ఎంత ఇన్కమ్ ఉన్నది అనేది వస్తుంది అన్నట్టు. ఆ పేరెంటల్ ఇన్కమ్ అనేది చూసుకోరు మీరు, మీ ఫోటో వస్తుంది ఇన్కమ్ మీద. ఓకేనా. అండ్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అంటే ఎంఆర్ఓ ఆఫీసు. ఓకేనా. అండ్ దాని తర్వాత మున్సిపాలిటీ ఆఫీసెస్ ఉంటే అక్కడ మనం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి అని అంటే లాస్ట్ 4 years ఎవరైతే ఓపెన్ స్కూల్ లోపల చదువుతారో వాళ్ళు 4 yearsకి సంబంధించిన రెసిడెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఎవరికైతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో అంటే లాస్ట్ 4 years తెలంగాణలో చదువుతారో వాళ్ళకి ఏం అవసరం లేదు, కానీ ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ రెసిడెన్స్. తీసుకొని పెట్టుకోరి, మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి రెసిడెన్స్ అనేది తీసుకొని పెట్టుకోరి బెస్ట్. ఓకేనా. 1 year రెసిడెన్స్ అయినా పర్లేదు, రెసిడెన్స్ అనేది తీసి పెట్టుకోరి. అండ్ దాని తర్వాత
మనకి ఆధార్ కార్డ్. సో, ఆధార్ కార్డ్ అనేది ఎవరి దగ్గరనైనా ఉంటది కాబట్టి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో, ఆధార్ కార్డ్ మీ దగ్గర పెట్టుకొని సరిపోతది. అండ్ ఆఫ్టర్ దట్ బ్రిడ్జ్ కోర్స్. ఎవరైతే వొకేషనల్ చేస్తారో ఓకేనా? వొకేషనల్ చేసినోళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అనేది మ్యాండేటరీ. బ్రిడ్జ్ కోర్స్ లోపల 300 మార్కులతో ఉంటదన్నట్టు టోటల్. ఓకేనా? బ్రిడ్జ్ కోర్స్ లోపల 300 మార్కులకు టోటల్ ఉంటది. అదొకసారి చెక్ చేసుకొని బ్రిడ్జ్ కోర్స్ అనేది మీరు వొకేషనల్ చేసినోళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో, దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ లేటెస్ట్ ఫోటో, పాస్ ఫోటో అంటాం. అండ్ దాని తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్. సో, లేటెస్ట్ పాస్ ఫోటో అండ్ దాని తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇది అకార్డింగ్ టు 2024 ఆన్లైన్ లోపల మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇది దేని ప్రకారం చెప్తున్నా నేను? 2024 ప్రకారం చెప్తున్నా. ఒకవేళ ఎంసెట్ అది ఇది ఏమైనా మెర్జ్ చేసిరనుకో చెప్పలేము కానీ 2024 ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఇది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. 25లో ఏమైనా చేంజెస్ అయినా అండ్ ఇంకా ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేనైతే వీడియో చేస్తా. అండ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకొని యూ కెన్ అటెండ్ అవర్ లైవ్. అండ్ అక్కడ లైవ్ లోపల మనం అన్ని డౌట్స్ అయితే మాట్లాడుకుంటాం. సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది మాత్రం మెయిన్‌గా మనం మాట్లాడుకుంటాం. సీట్ వస్తదా రాదా అని చెప్పడం అయితే కష్టం అన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.